మరి చాలా మంచి వాళ్ళు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మరి ఎందుకు ప్రేమించాడు దేవుడు? మన పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. పాపులమని తెలిసే ప్రేమించాడు. మనము దేవుని ప్రేమ సంబంధం కలిగి దేవుని బిడ్డలుగా మనం ఆరాధించే దేవుడు ప్రేమ గల దేవుడు కనుక మనము కూడా ఒకరినొకరు ప్రేమించే విషయంలో లోపాలు ఎత్తకూడదు. ఒక కొటేషన్ చదివాను నేను తెనాల్లో, నా ఫోన్లో కూడా ఉంది ఇప్పుడు. అది ఎదుటివాడు లోపాలు చూసినంత కాలం నువ్వు ఎదుటివాడిని ప్రేమించలేవు అని ఉంది. నిజమా కదా మాట? ఎదుటివాడు లోపాలు ఎదిగినంత కాలం ఆ వ్యక్తిని నీవు ప్రేమించలేవు. ఆ వ్యక్తి తేడా, ఈ వ్యక్తి తేడా, ఏమి తేడా, ఆమె తేడా, ఆ అబ్బాయి తేడా, ఈ అమ్మాయి తేడా, నువ్వు ప్రేమించలేదు. దేవుని పిల్లలైన మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మిక్కటమైన ప్రేమ అంటే ఏంటి అర్థం? మంచి మంచి మనసుతో ప్రేమించగలిగితే దేవుడు ప్రేమ మనలో ప్రయాణం చేస్తా ఉంటే నువ్వేమి అడిగే పని లేదు. నీ కాళ్ళ దగ్గరికి దేవుడు నీ అవసరం తీర్చేదని ప్రభు చేస్తాడు. ఆమె ఇది అందరం కలిసి ఉండాలి, కలిగి ఉండాలి. ఈ రోజున మనం ఇవన్నీ కూడా లాస్ అయిపోతా ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్దాం, ఆదివారం ఆరాధన రెండింటికి అయిపోయింది, ఇంటికి వెళ్ళేసరికి 3 అవుద్ది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, బైబిల్ కిటికీలో పెడతాం, అల్మారిలో పెడతాం, కాసేపు రిలాక్స్ పడుకుంటాం, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఆదివారం ఆరాధన సాయంత్రం 6 అవుద్ది, భోజనం చేస్తాం. ఇంకా సోమవారం నుంచి ప్రేమ మర్చిపోతాం. తర్వాత ఏం మర్చిపోతాం? ప్రార్థన మర్చిపోతాం. తర్వాత స్వస్థ బుద్ధి అన్నాడే పాస్టర్ గారు, అప్పుడే బుద్ధి మారిపోయింది, వేరే బుద్ధి వచ్చేసింది. తప్పు. కొంతమంది వయసు పెరుగుద్ది, బుద్ధి మారదు. కొంతమందికి చిన్న వయసులోనే బుద్ధి అంటే ఏంటది, షుగర్ తెచ్చేయనట్టుగా అయిపోయింది. లేదు లేదు లేదు, మనం మంచి బుద్ధి కలిగి ఉంటే దేవుడు నిన్ను మంచిగా ఆశీర్వదించే దేవుడు. ఓకే, చాలామంది చాలాసార్లు చెప్పాడు సేవకులు పెట్టి, ఎంతో మంది నా మీద ఈర్ష్య కలిగి ఉంటారు, కానీ నేను ప్రతి సేవకుడిని ప్రేమిస్తాను. నేను అవి పట్టించుకునేంత తీరిక నాకు లేదు. ఎవరు ఎలా పడుతున్నారో నాకు తెలియదు. నా పనేదో, నా రందేదో, నా కసేదో, నా తపనేదో నాదే. చాలా మంది నేను చనిపోవాలని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంత తీరిక నాకు లేదు. నేను వెళ్ళిపోతున్నాను ప్రభు ఇచ్చిన కృపతో. ఎక్కడ నా బుద్ధి పాడవకుండా మళ్ళా వాళ్ళతో వెళ్తే నా బుద్ధి పాడైపోద్దేమో. నేను స్వస్థ బుద్ధి కలిగి బతకాలి. ఒక్కరోజు మలినం అయిపోయినా నా బుద్ధి అంతా బుధవారంలో కలిసిపోయింది, లేదా బురదలో కలిసిపోయింది. అందుకని ఒక్కరోజు కూడా నా బుద్ధి మారకూడదు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. బుద్ధి మారకూడదు, ప్రేమలో కల్మషం ఉండకూడదు. తర్వాత ప్రార్థించే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తానే ఉండాలి. 4వది ఇంకొక మాట ఏం రాయబడి ఉంది? సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యమే చేయండి. దేవుని పిల్లలకి ఇది ఒక వరంలా ఉండాలి. అర్థమవుతుందా? విచిత్రం ఏంటి చెప్పమంటారా? దేవుని బిడ్డల నుంచి వస్తా ఉంటాం సేవకుడిగా. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మొత్తం ఆ లారీలు ప్యాకేజీ రావాలి ఇంటికి.